అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్. ఈ రోజు అయితే మాయిశ్చరైజర్ గురించి మీకు ఒక జెన్యూన్ రివ్యూ అయితే ఇద్దామని ఈ వీడియో తీస్తున్నాను. సో ఈ వీడియోలో మనకి అవినో అండ్ న్యూమిస్మేడ్ అండ్ వెనుసియా ఈ మాయిశ్చరైజర్ గురించి మీకు జెన్యూన్ రివ్యూ, అలాగే దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో లెట్స్ గో టు ద సునీత డైరీస్. ఫస్ట్ మనం న్యూమిస్మేడ్ మాయిశ్చరైజర్ గురించి మాట్లాడుకుందామండి. ఇది న్యూమిస్మేడ్ మాయిశ్చరైజర్ అనేది ఇది జర్మనీ బ్రాండ్. ఇది ఎక్కువగా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, అలాగే ఎలర్జీ స్కిన్ వాళ్ళకి ఇది ఎక్కువ దానికోసం ఎక్కువగా డెవలప్ చేశారు. అలాగే ఇది సోప్ ఫ్రీ, అలాగే పెరాబిన్ ఫ్రీ అండ్ కలర్ ఫ్రీ ఉంటుంది. సో దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండదు. చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఎక్కువగా డెర్మటాలజిస్టులు దీన్ని రిఫర్ చేస్తుంటారు. ఇందులో మనకి గ్లిజరిన్ ఉంటుంది. ఇది దీనివల్ల ఏంటంటే మనకి డీప్ హైడ్రేషన్ ఉంటుంది. అలాగే హైడ్రోప్లేటిక్ సిస్టమ్ అని కూడా ఉంటుంది. ఇది స్కిన్ బ్యారియర్స్ ని రిపేర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా దీంట్లో నో ఆల్కహాల్ అండ్ నో ఫ్రాగ్నెన్సీ. ఇది వెరీ వెరీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుందండి. అలాగే దీనికి టెక్స్చర్ ఎలా ఉంటుందంటే వైట్ కలర్ ఫ్రీ ఉంటుంది. చాలా టెక్స్చర్ అనేది చాలా వైట్ గా అండ్ క్రీమీ టైప్ లో ఉంటుంది. మీకు చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది న్యూమిస్మేడ్ మాయిశ్చరైజర్. చూసారు కదండి, టెక్స్చర్ అనేది వైట్ కలర్ లో ఉంటుంది. అలా జెల్ క్రీమ్ టెక్స్చర్ ఉంటుంది. చాలా ఈజీగా అబ్జర్వ్ కూడా అయిపోతుంది. చూడండి, ఫ్రాగ్రెన్స్ లైట్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది. ఇది ఏ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. ఎక్కువగా ఏంటంటే సమ్మర్ లో కానీ వింటర్ లో కానీ దీన్ని అయితే యూజ్ చేయవచ్చు. దీని ప్రైసింగ్ కూడా మనకి 1350 అలా ఉంటుందండి. ఇది మనకి అవైలబుల్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటాయంటే అమెజాన్ లో ఉంటాయి, మెడికల్ స్టోర్స్ అండ్ అపోలోలో ఉంటాయి. ఆన్లైన్ లో మీరు కోడ్ డిస్కౌంట్స్ యూజ్ చేసి కూడా ఇది మనకి కొంచెం తక్కువ రేట్ లోకి మనకి తీసుకోవచ్చు. ఎవరెవరికి సూట్ అవుతుంది అంటే ఇది డ్రై స్కిన్ వాళ్ళకి, వెరీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, అలాగే రెడ్నెస్ ఉండే వాళ్ళకి, ఎగ్జిమా వాళ్ళకి కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఈ మాయిశ్చరైజర్ ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలంటే ఆఫ్టర్ ఫేస్ వాష్ అండి. మార్నింగ్ అండ్ నైట్ మనం దీన్ని మాయిశ్చరైజర్ గా యూజ్ చేయవచ్చు. ఇది మనకి టోనర్ సీరం తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. నేను దీన్ని యూజ్ చేసిన దాని ప్రకారం అయితే ఇది చాలా క్రీమీ లేదు, జెల్ బేస్డ్ ఉంది, చాలా స్మూత్ గా ఉంది. మీరు ట్రూ హీలింగ్ మాయిశ్చరైజర్ కోసం చూస్తున్నట్టయితే న్యూమిస్మేడ్ మాయిశ్చరైజర్ అని చాలా బాగుంటుంది. నెక్స్ట్ అవినో బ్రాండ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ డెర్మటాలజిస్ట్ టెస్టెడ్ అండ్ దీంట్లో ఎక్కువగా ఏంటి అంటే విత్ సూతింగ్ ఉంటుంది, అలాగే ఓట్ కాంప్లెక్స్ అండ్ విత్ సెరామైడ్స్ తో ఉంటుంది. ఇది మెయిన్ గా సెన్సిటివ్ స్కిన్ కోసం డిజైన్ చేశారు. ఈ బ్రాండ్ ఏంటంటే ఓట్ మీల్ బేస్ చాలా హైలైట్ ఉంటుంది. స్కిన్ ని సూతింగ్ చేస్తుంది, రెడ్నెస్ తగ్గిస్తుంది. అలాగే మీకు ఎగ్జిమా ఉన్నా కూడా ఈ అవినో బ్రాండ్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ మాయిశ్చరైజర్ ఎస్పెషల్లీ ఫర్ ద డ్రై అండ్ సెన్సిటివ్ అండ్ డిజైన్, దీనికోసమే డిజైన్ చేశారు. అవినో ప్రోడక్ట్ అనేది మనకి ఎక్కువగా స్కిన్ రెడ్నెస్ తగ్గించడానికి, అలాగే ఎగ్జిమా వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే దీని ప్రైసింగ్ కూడా 200 ml వచ్చి 1575 ఉంటుంది. ప్రైస్ కొంచెం ఎక్కువైనా కూడా మనకి క్వాంటిటీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మనకి ట్రావెల్ లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే గ్లిజరిన్ ఉంటుంది డీప్ హైడ్రేషన్ కోసం, అలాగే పెట్రోలియం ఉంటుంది మాయిశ్చరైజర్ ని లాక్ చేయడానికి, అలాగే దీన్ని ఓట్ మీల్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే మీకు అవినో టెక్స్చర్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, చూడండి. ఇది యుఎస్ లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఎవరెవరికి ఎక్కువగా ఉంటుంది అంటే డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే నార్మల్ స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళు కొంచెం స్కిప్ చేస్తే బెటర్ అండి. కొంచెం ఆయిలీ స్కిన్ వాళ్ళొక్కటి ఈ మాయిశ్చరైజర్ అనేది స్కిప్ చేస్తే బాగుంటుంది. డైలీ యూస్ అయితే చేయకూడదు ఆయిలీ స్కిన్ వాళ్ళు. అలాగే ఎగ్జిమా ఉన్న వాళ్ళకి కూడా ఇది యూజ్ చేసుకోవాలి. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే డీప్ హైడ్రేషన్ ఉంటుంది, అలాగే ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉంటుంది, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ సూటబుల్ టు కిడ్స్ టు అడల్ట్ అండి. దీంట్లో కొంచెం డిసడ్వాంటేజెస్ ఏంటంటే ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కొంచెం హెవీగా అనిపిస్తుంది. అలాగే అన్ని ప్లేసుల్లో మనకి అవినో మాయిశ్చరైజర్ అనేది అవైలబుల్ గా లేదు. ఇదైతే మనకి గూగుల్ అండ్ అమెజాన్ లో వాటిల్లో అవైలబుల్ ఉంటుంది. అలాగే మెడిసిన్స్ అనే ఫార్మసీస్ లో అవైలబుల్ ఉంటుంది. అపోలోలో కూడా చెక్ చేసుకోండి ఉంటుందో లేదో, నాకు పెద్ద ఐడియా లేదు. దీనికి రేటింగ్ అయితే 4+5 రేటింగ్ ఇవ్వచ్చు, 4.5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు అండి. యూజర్స్ దీన్ని యూజ్ చేసిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే స్కిన్ అనేది స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది, అలాగే ఇచ్చింగ్ కూడా తగ్గుతుంది, రెడ్నెస్ కూడా తగ్గుతుంది. సో మీరు కూడా అవిని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి.
నెక్స్ట్ అందరికి ఫేవరెట్ అయిన మాయిశ్చరైజర్, అలాగే డాక్టర్స్ కూడా ఎక్కువగా రెఫర్ చేసే మాయిశ్చరైజర్ అండి వెనూసియా మ్యాక్స్. ఇది 2 వర్షన్స్ లో మనకి దొరుకుతుందండి. ఒకటి వచ్చి వెనూసియా మ్యాక్స్ అండ్ వెనూసియా సాఫ్ట్ గా మనకి అవైలబుల్ ఉంటుంది. ఇది డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ ప్రోడక్ట్. ఏ ఫార్మసీలో అయినా మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. అలాగే ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, నార్మల్ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇదైతే ఈ మాయిశ్చరైజర్ అయితే సూట్ అవుతుంది. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏముంటుందంటే మనకి అలోవెరా ఉంటుందండి సూతింగ్ అండ్ హీలింగ్ కోసం, అలాగే వైటమిన్ ఇ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ గా, అలాగే గ్లిజరిన్ కూడా ఉంటుందండి మాయిశ్చరైజర్ అనేది లాక్ చేయడానికి. ఇవన్నీ కలిసి మనకి స్కిన్ అనేవి చాలా రిపేర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎవరెవరికి సూట్ అవుతుందంటే డ్రై స్కిన్ వాళ్ళకి పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. అలాగే నార్మల్ స్కిన్ వాళ్ళకి వింటర్ సీజన్ లో అయితే బాగుంటుంది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే సేఫ్ గా యూస్ చేసుకోవచ్చు. ఎగ్జిమా, సోరియాసిస్ ఉన్న వాళ్ళు కూడా వెనూసియా మ్యాక్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళు, యాక్నీ వాళ్ళు దీన్ని అవాయిడ్ చేస్తేనే బెటర్. నేను యూజ్ చేసిన దాన్ని బట్టి అయితే మనకి 5 అవుట్ ఆఫ్ 4.3 రేటింగ్ అయితే నేను ఇస్తానండి. నేను పర్సనల్ గా యూజ్ చేసిన బట్టి. ఇది నైట్ టైం మాత్రం యూజ్ చేయొద్దండి, కొంచెం ఆయిలీ అనిపిస్తుంది. సో ఇది మనకి సమ్మర్ లో అయితే కొంచెం హెవీగా కూడా అనిపిస్తుంది. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్రైస్ అనేది అఫోర్డబిలిటీ ఉంటుంది, అలాగే ఈజీగా అవైలబుల్ ఉంటుంది, ఏ మెడికల్ షాప్ లో మనకి అవైలబుల్ ఉంటుంది. అలాగే డీప్ హైడ్రేషన్ ఉంటుంది, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ కాబట్టి. దీంట్లో కొంచెం డిసడ్వాంటేజెస్ అంటే నాట్ ఫర్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది యూజ్ చేయకపోతేనే బెటర్. ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే మీరు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగి యూజ్ చేయొచ్చు. అలాగే కొంచెం గ్రీజీ కూడా ఉంటుంది, ప్యాక్ కూడా మన ప్యాక్ కన్నా డబ్బా సైజ్ ఎక్కువగా ఉంటుంది. ఇవైతే మనకి డిసడ్వాంటేజెస్ అని చెప్పవచ్చు. మిగతాదంతా వెన్యూ సైజెస్ టూ గుడ్. సో నేను చెప్పిన ఈ జెన్యున్ మాయిశ్చరైజర్ రివ్యూ అయితే నేను జెన్యున్ గా యూజ్ చేసి మరీ చెప్తున్నానండి. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కూడా అవెన్యూ యూజ్ చేస్తారా, వెన్యూసియా యూజ్ చేస్తారా, లేకపోతే న్యూమిస్మేట్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.